నమస్తే. వెల్కమ్ టు టీఆర్‌హెచ్ లాప్రోస్కోపీ అండ్ బ్యారియాట్రిక్ సెంటర్. ఈ మధ్య కాలంలో చాలామంది బరువు విషయంలో చాలామంది బాధపడుతున్నారు. అంటే మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేయాలి, అది చేయాలి, ఫ్యాట్ తగ్గుతుంది అని. అంటే నార్మల్‌గా చూసుకుంటే మాత్రం బయట ఫుడ్ వల్ల గూడా ఆ ఫ్యాట్ పెరుగుతుందని అందరికీ తెలుసు. కానీ అది అవాయిడ్ చేయకుండా చాలామంది బరువు పెరుగుతున్నాము, చాలా సులువుగా తగ్గాలి అనైతే చాలామంది అయితే ట్రై చేస్తున్నారు. కానీ చాలామంది వల్ల అవ్వడం లేదు. సో, నాకైతే చాలా క్వెషన్స్ అయితే ఉన్నాయి. వీటి గురించి తెలియజేయడం కోసం డీటెయిల్‌గా ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి సార్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడి డీటెయిల్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? గుడ్. సార్ ముందుగా బరువు గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఏంటి అనంటే పొట్ట రావడము, చాలా మందికి బరువు పెరగడం ఈజీగా అయిపోతుంది. సో, ఎందువల్ల అంటారు? సో, బేసిక్‌గా మనం తీసుకునే క్యాలరీస్, వాట్ ఎవర్ ద క్యాలరీస్ మనం తీసుకున్న ఫుడ్ నుంచి వచ్చే క్యాలరీస్ మనం స్పెండ్ చేసేది అంటే ఎక్స్‌పెండ్ చేసేది తక్కువైతే గనుక అది ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోతది. దానివల్ల బాడీలో ఫ్యాట్ అనేది పెరుగుతది. సో, అల్టిమేట్‌గా మనిషి వెయిట్ అనేది పెరుగుతారు. అది మనకు తెలియకుండానే నిదానంగా, స్లోగా జరిగే ప్రాసెస్ కాబట్టి అంటిల్ ఒక సర్టెన్ వెయిట్ బాగా పెరిగిపోయి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు, లైఫ్ స్టైల్ డిసీజెస్‌తో ఇబ్బంది పడ్డమో, లేదంటే లైక్ ఆ వెయిట్ వల్ల వాళ్ళు వర్క్ సరిగ్గా చేసుకోకపోవడమో వచ్చేంత స్టేజ్ వరకు కూడా వాళ్ళు రియలైజ్ కారు. ఒకవేళ బరువు వల్ల గూడా చాలా మందికి డిసీజెస్ ఫార్మ్ అవుతున్నాయి సార్. అలాగే కొంచెం నడిచినా గూడా ఆయాసము, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా గూడా ఇబ్బందికరంగా చాలామంది ఇలాంటివి ఫేస్ చేస్తున్నారు. సో, దానికి చెక్ పెట్టే అవకాశం ఏం లేదంటారా? సో, బేసికల్లీ ఒబేసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్, ఆల్ లైఫ్ స్టైల్ డిసీజెస్. సో, లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే మనకి డయాబెటీస్, హైపర్‌టెన్షన్, హైపర్‌లిపిడిమియా, ఓఎస్ఏ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, దీంతో పాటి కొన్ని రకాల లైక్ అంటే ఆస్టియోఆర్థరైటిస్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇవన్నీ వచ్చేది మెయిన్‌గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఒబేసిటీ, వెయిట్ గెయిన్ కావడం వల్ల ఈ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. కార్డియాక్ డిసీజెస్, హైపర్‌టెన్షన్ ఇవన్నీ కూడా కాజ్ చేసే మెయిన్ ఒబేసిటీ వల్ల. సో, వెయిట్ గెయిన్ కావడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసి బాడీకి డయాబెటీస్ వస్తది. దాంతో పాటు ఈ లిపిడ్స్, ఐ మీన్ కొలెస్ట్రాల్ ఇది ఎక్కువ కావడం వల్ల హార్ట్, కార్డియాక్ ఇష్యూస్ వస్తాయి. సో, దట్స్ వై ఒబేసిటీ ఈస్ కాల్డ్ మదర్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ డిసీజెస్. సార్ అలాగే బ్యారియాట్రిక్ సర్జరీ అంటే ఏంటంటారు? చాలా మందికి తెలీదు. బేరియాట్రిక్ అంటే ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్ 2 వర్డ్స్ నుంచి వచ్చింది. బేసిక్‌గా బారోస్ అంటే ప్రెషర్ ఆర్ వెయిట్, అండ్ ఫిజిషియన్ అని, హీలర్ అని. సో, బేరియాట్రిక్స్ అంటే ఎ పర్సన్ హూ డీల్స్ విత్ వెయిట్ గురించి, ఒబేసిటీ గురించి డీల్ చేసే వాళ్ళని బేరియాట్రిక్ సర్జన్ అని చెప్తా ఉంటారు. సో, బేసిక్‌గా ఈ బేరియాట్రిక్ సర్జరీస్ అన్నవి బరువు తగ్గడానికి మెయిన్‌గా పనికొస్తాయి. ఇవి ఎలా బరువు తగ్గిస్తాయి అన్నది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి. ఇవంతా హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల నాట్ ఓన్లీ మనం తీసుకున్న క్యాలరీ, మనం తీసుకున్న ఫుడ్ క్వాంటిటీ ఒకటి తగ్గడమే కాదు, లోపల చాలా చేంజెస్ జరుగుతాయి. హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. అందరూ బయటకి ఏమనుకుంటారంటే సమ్ క్యాలరీ ఇంటేక్ తగ్గిపోవడం వల్ల బరువు తగ్గుతారు అనుకుంటారు. నో, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. బరువు తగ్గడం అనేది బేరియాట్రిక్ సర్జరీ తర్వాత జరిగేది బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ. సో, మన బాడీలో థౌజండ్స్ ఆఫ్ హార్మోన్స్ ఈ వెయిట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి. దేర్ ఆర్ మెనీ జీన్స్ అసోసియేటెడ్ విత్ ఒబేసిటీ. ఒబేసిటీ రావడానికి కారణం గల కొన్ని జెనెటికల్ అండ్ హార్మోనల్ ఇవన్నీ మనము ఆఫ్టర్ సర్జరీ ఇంప్రూవ్ అయితాయి. అంటే గుడ్ వర్సెస్ బ్యాడ్. ఓకే. సో, బ్యాడ్ హార్మోన్స్ కంటే గుడ్ హార్మోన్స్ బెటర్ అయితే మనకు వెయిట్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గుతది. ఓకే సార్. అలాగే ఇప్పుడు నార్మల్ ఫుడ్ వల్ల చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. కొందరు ఏంటంటే జీన్స్ వల్ల గూడా బరువు అంటే లావుండడం. సో, దట్స్ హెరిడిటరీ మోనోజెనిక్ ఒబేసిటీ అనేది చాలా రేర్. అండ్ అది జెనెటిక్ ఒబేసిటీ అనేది త్రూ పేరెంట్స్ కానీ వచ్చే అవకాశం ఉంటది. ఒక్క పేరెంట్ మాత్రమే లావున్నప్పుడు ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ తక్కువుంటాయి. ఇద్దరు పేరెంట్స్ లావున్నప్పుడు డెఫినిట్‌గా ఇండివిడ్యువల్‌కి ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఎక్కువుంటాయి. బట్ ఇప్పుడున్న మన కరెంట్ సొసైటీలో ఉన్న ఒబేసిటీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ జెనెటిక్ ఒబేసిటీ. చాలా తక్కువ కారణాలే జెనెటిక్ ఒబేసిటీ. అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల, లేదంటే జీన్స్ వల్ల వచ్చే ఒబేసిటీ చాలా తక్కువుంది. మెయిన్‌గా చాలా వరకు లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే కామన్ ఒబేసిటీ అంటాం. సో, ఈ కామన్ ఒబేసిటీ వల్లే చాలా వరకు అందరూ లావైతున్నారు. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా దానివల్లే వస్తాయి. ఓకే సార్. అలాగే బేరియాట్రిక్ సర్జరీ అంటే ఎందుకు నీడ్ ఒక మనిషికి అంటారు? సో, బేసికల్లీ ఎవరైనా సరే వెయిట్ లాస్ కావాలి అనుకుంటే మనకి ఆహ్, సపోజ్ ఒక ఎక్స్ పర్సన్ తీసుకున్నాము. ఆ పర్సన్ ఒక 5 కేజెస్ లూజ్ అయితామని చెప్పి ట్రై చేస్తారు. జిమ్‌కెళ్తారు, డైట్ చేస్తారు. సమ్ ఇవన్నీ ట్రై చేసిన తర్వాత అది కన్సిస్టెంట్‌గా ఎన్ని రోజులు చేయగలరన్నది మనం చూడాలి. సో, కన్సిస్టెంట్‌గా ఇఫ్ హి ఈస్ ఏబుల్ టు మెయింటైన్ డిసిప్లైన్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి తను తీసుకునే ప్రతి నోట్లో పెట్టుకునే ప్రతి ముద్ద తను ఆలోచించి ఏం తింటున్నాడని చెప్పి చూసుకొని తినగలిగితే గనక డెఫినిట్‌గా ఈ డైట్స్ వీటి వల్ల కొద్ది వరకు హెల్ప్ అయితది. అంటే ఒక 5 కేజెస్ అట్లా. బట్ వన్స్ వాళ్ళ డైటింగ్ గానీ, లైక్ ఎక్సర్‌సైజ్ కానీ ఇవన్నీ స్టాప్ చేస్తే
మనం చూస్తుంటాం. చాలామంది ఇట్లా స్టాప్ చేసిన వెంటనే మళ్ళీ దే విల్ పుట్ ఆన్ వెయిట్. హ్మ్. సో, దీని మెయిన్ కాజ్ ఏంటంటే మనకి గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది ఉంటది. గట్ నుంచి హార్మోన్స్ సెక్రెట్ అయితాయి. ఇందాక నేను చెప్పినట్టు గుడ్ హార్మోన్స్, బ్యాడ్ హార్మోన్స్. సో, ఈ బ్యాడ్ హార్మోన్స్ డామినేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ గట్ బ్రెయిన్ యాక్సిస్ డిస్టర్బ్ అయితది. సో, దానివల్ల ఏమైతది మనకొక సెట్ పాయింట్ అనేది ఉంటది. మనకి ఒక సపోజ్ ఒక ఎక్స్ పర్సన్ ఒక 90 కేఎస్ ఉన్నారనుకోండి. యాక్చువల్‌గా ఉండాల్సింది 75 కేఎస్. తను ఒక 10 కేఎస్ ఎక్సర్సైజ్ వల్ల, డైట్ వల్ల ట్రై చేసి ఒక 10 కేఎస్ తగ్గుతారు. బట్ అది కన్సిస్టెంట్‌గా లేకపోతే ఈ బాడీ ఏం చేస్తది, ఆ ఎక్సర్సైజ్ కానీ, డైట్ కానీ ఆపిన ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ ఒక 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో మళ్ళీ ఇట్ విల్ టేక్ హిమ్ అప్ టు ద 90 కేఎస్ వరకు తీసుకెళ్తది. అట్లే కాదు మన బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ ఎందుకు అంటే బేసిక్‌గా మన బాడీ ఎట్లా డిజైన్ అయిందంటే ఫ్యాట్‌ని ఫర్ స్టార్వేషన్. ఎప్పుడైనా మనకి ఆహారం దొరికినప్పుడు ఆ ఫ్యాట్‌ని యూజ్ చేసుకునే దానికి మన బాడీలో ఫ్యాట్ అనేది స్టోర్ చేసుకునే విధంగా మన బాడీ డిజైన్ అయింది. సో, ఈ పర్సన్ ఆ 10 కేఎస్ తగ్గడం వల్ల బాడీ ఏమనుకుంటది నెక్స్ట్ టైమ్ మళ్ళీ స్టార్వేషన్‌కెళ్తే కష్టము. అప్పుడు నా సెట్ పాయింట్ 90 కాదు 95 చేసుకుంటాను. 95 కేఎస్ చేస్తది. సో, అతను తగ్గిన బరువు పెరగడమే కాదు అంతకంటే ఎక్కువ కూడా పెరిగే అవకాశం ఉంటది. సో, దీనివల్ల ఏమైతది అంటే ఆ పర్సన్ వెయిట్ అది డైట్ చేసి, ఎక్సర్సైజ్ చేసి కొద్ది వరకు మాత్రమే తగ్గే అవకాశాలుంటాయి. అంటే మేబీ మనం స్టాటిస్టికల్‌గా చూసుకున్నా కూడా డైట్స్ అండ్ ఎక్సర్సైజ్ వల్ల వెయిట్ లాస్ అనేది ఒక 5-10% మాత్రమే చూస్తాం. ఓకే. అంతకన్నా ఎక్కువ ఉండదా? అంతకన్నా ఎక్కువ ఉండదు. వేరాజ్ ఈ బేరియాట్రిక్ సర్జరీస్‌లో విల్ సీ అప్ టు 50-60, 70% వరకు కూడా డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ సర్జరీస్ మనము వెయిట్ లాస్ అనేది చూస్తాం.